అందరూ అన్నారు నీ పని అయిపోయింది అని. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈరోజే నీ పని ప్రారంభమైంది అని చెప్పి అదే విశాఖపట్నంలో ఒక పాస్టర్గా దేవుడు నన్ను నిలబెట్టాడు. 17 ఏట నుంచి నేను 20 సంవత్సరాలకు వచ్చేటప్పటికి 400 మంది సంఘానికి నన్ను కాపరిగా నన్ను దేవుడు ఆశీర్వదించాడు. వైజాగ్లో 400 మంది నా సంఘంలో ఉండేవారు. అప్పుడు నా వయసు 20 సంవత్సరాలు. అలా దేవుడు అనేక రకాలుగా దీవించాడు. అలా దీవించిన సమయంలో 2001 సంవత్సరంలో నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత మరలా కొత్త శ్రమలు స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ లెవెల్కి నేను వెళ్ళడం కోసం ఆ సమయంలో సంఘము ఆస్తి అంతా ఉన్నప్పుడు నా సొంత వారే అదంతా తీసుకోవాలని ఉద్దేశంతో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, నా కుమారుడా, నువ్వు 7 వారాలు చర్చికి వెళ్తావు, నిన్ను వాక్యం చెప్పొద్దు అంటారు, నువ్వు సైలెంట్గా ఓర్చుకో. ఆ తర్వాత 7వ వారం నేను చర్చికి కూడా రావద్దంటారు, అయినా నువ్వు ఓర్చుకో, నేను నీకు ఇచ్చిన మాటను నెరవేరుస్తాను, నేను నిన్ను ప్రపంచమంతా వాడుకుంటాను అని చెప్పి దేవుడు అన్నాడు. సరే ప్రభు అని వాక్యం ప్రిపేర్ అవుతుంటే నాకు కబురు వచ్చింది, అన్నయ్య ఈ ఆదివారం నుంచి మీరు వాక్యం చెప్పొద్దు అన్నారు అని. సరేనమ్మా అని చెప్పి అలాగే ఓర్చుకున్నాను. చాలామంది సంఘ సభ్యులు వచ్చి, మీరు బాబు పాస్టర్ గారు దీని వ్యవస్థాపకులు, మీరు నించోవాలి అని అంటూ ఉండేవారు. లేదండి, దేవుడు నన్ను ఓర్చుకోమన్నాడు, ఓర్చుకుంటే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని ఇస్తాడని నేను స్థాపించిన సంఘంలో అందరితో పాటు కింద కూర్చొని వాక్యం వింటూ ఉండేవాడిని. అందరితో పాటు వరుసలో వెళ్ళి కానుకలు వేసేవాడిని. అందరితో పాటు కూర్చొని హోలీ కమ్యూనియన్ తీసుకుంటూ ఉండేవాడిని. చాలా అవమానకరంగా ఉండేది. 7వ వారం ఏమన్నారంటే, నువ్వు చర్చికి కూడా రావద్దు అని అన్నారు. అప్పుడు కూడా నేను మౌనంగా మానేసి చర్చికి మానేసి ఉండిపోయాను. ఏం చేయాలో నాకు తెలియదు, పైసా డబ్బులు లేవు, ఎక్కడ ఉండాలో తెలియదు, ఏం చేయాలో నాకు తెలియదు. చాలా అవమానకరమైన పరిస్థితుల్లో నేను ఉన్నాను. ఏ చర్చికని వెళ్తే ఈ పాస్టర్ గారు ఇక్కడికి వచ్చారేంటి అని అంటారు. అటువంటి సమయంలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఒక ఆంటీ గారు వచ్చి ఏమన్నారంటే, బాబు ఇక్కడున్న ఇంటికి మీకు 6 నెలలకి అద్దె కడతాను నేను, మీరు మీ భార్య ఇక్కడ ఉండొచ్చు అని చెప్పంటే, ఎదురుగా చర్చ్ ఎదురుగా ఉన్న ఒక చిన్న ఇంట్లో నేను నా భార్య అద్దెకి దిగాం. సో ఆ చర్చ్కి కనిపించాలంటే మా ఇంటి డోర్ తీసి కిటికీ తీస్తే ఆరాధన కనిపిస్తే ఇక్కడ మోకాళ్ళు వేసి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. అంతకుమించి చేయడానికి ఏది కూడా నా జీవితంలో లేదు. అదే సమయంలో నా భార్య క్యారింగ్, తనకి దేవుడు, తను ప్రెగ్నెంట్ కాబట్టి తనకు వాంతులు అయిపోతూ ఉండేవి. అలాగే అదే సమయంలో నాకు భయంకరంగా కిడ్నీలో స్టోన్స్ వచ్చేసి వాంతులు అయిపోయి కడుపు నొప్పి వచ్చి కూర్చోలేక నించోలేక పలకరించేవాడు లేక నలిగిపోతూ ఉండేవాడిని. ఎవ్వరు పట్టించుకునేవారు కాదు. అడిగేవాడిని మా ఇంట్లో వారిని, నాకు ఒక్క 1000 రూపాయలు నెలకి ఇస్తారా అంటే, 1000 రూపాయలు ఇస్తే నెలంతా ఏ పాస్టర్ అన్న వాక్యం చెప్తాడరా అని చెప్పి ఒక 1000 రూపాయలు కూడా ఇవ్వడానికి ఇష్టపడలేని పరిస్థితి. అటువంటి సమయంలో నన్ను ప్రేమించిన ఒక అన్న ఇంట్లో కావాల్సిన దానికి 200, 300 అప్పుడప్పుడు ఇస్తూ ఉండేవాడు. నెహ్రూ బజార్ అని సెకండ్ హ్యాండ్ సామాన్లు అమ్మితే అక్కడ నుంచి 1-2 చిన్న కుర్చీ టేబుల్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాము. ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అటువంటి సమయంలో మేము కుళ్ళిపోయిన కూరగాయలు తింటున్నామని చెప్పి మేము మా బట్టలు మేమే ఉత్తుకుంటున్నామని మా మీద ఎగతాళి చేస్తూ ఉండేవారు. అప్పుడే మొట్టమొదటిసారి కన్నీటితో మొట్టమొదటి పాట రాశాను. కన్నీరు విడిచేవో సోదరా, కళ్ళు విప్పిచ్చూడు నీ ముందర, ఒంటరి వాణిగా చేశారా, నీ ఆకలి ఎగతాళి చేశారా, లేని మాటలు ఎన్నో చెప్పారా, నీ హృదయం అంతా గాయం చేశారా అన్న పాటతో నేను అప్పటి నుంచే పాటలు రాయడం మొదలుపెట్టాను. అక్కడి నుంచి దేవుడు నన్ను దీవిస్తామన్నాడు. కానీ నేను 2 సంవత్సరాలు ఓర్చుకోవాల్సి వచ్చింది. ఏ పరిచర్య లేదు, ఏం చేయాలో తెలియదు. అందరూ తక్కువ చేసి మాట్లాడుతూ ఉండేవారు. అప్పటి వరకు పాస్టర్ గారు అనేవారు, ఎందుకంటే ఒక 400 మంది సంఘానికి పాస్టర్ గారిని కాబట్టి. ఇప్పుడు పాస్టర్లు కూడా ఏంటి బాబు ఇప్పుడు ఏం లేదా అంటూ ఉండేవారు. చాలా అవమానంగా ఉండేది. ఎక్కడ వాక్యం చెప్పేదానికి లేదు, ఏమీ లేదు. 2 సంవత్సరాలు సైలెంట్ ఇయర్స్, సైలెంట్ టీయర్స్, ఈ 2 తప్ప నాకేం లేవు. దేవుని సందులో మోకరించి ప్రార్థించడం, దేవుని యొక్క వాక్యం చదవడం, ధ్యానించడం తప్ప ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. కరెక్ట్గా 2 సంవత్సరాలు అలాగే ఓర్చుకున్నాను. ఎన్నో అవమానాలు పడ్డాను. అలా ఓర్చుకున్న తర్వాత 2 సంవత్సరాల తర్వాత దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు నువ్వు వైజాగ్లో చర్చ్ స్టార్ట్ చేయి అని దేవుడు మాట్లాడాడు. ఓర్చుకున్న తర్వాత అప్పుడు చర్చ్ స్టార్ట్ చేయమన్నారు కదండి. నా కూతురు శ్రేష్టకి ఇంకా ఫస్ట్ బర్త్డే కాల. సో మంత్స్ బేబీ ఒకరింట్లో ఉంచి వ్యాన్లో సామాన్లు ఉన్నాయి. చిన్నగా వర్షం పడుతుంటే వైజాగ్ అంతా ఇంటి కోసం ఎవరైనా అద్దెకిస్తారని వెతికితే ఎవ్వరు మాకు అద్దెకి ఇవ్వట్లేదు. ఒక రోజు అంతా తిరిగి సాయంత్రం అయిపోయింది. కృష్ణ కాలేజ్ దగ్గరలో 2nd ఫ్లోర్లో ఒక టూలెట్ బోర్డు చూశాను. చూసి నా భార్యతో అన్నాను, అరే సుష్మిత, ఇదే ఫైనల్, ఈ రాత్రి మనము ఆవిడని అడుగుతాను. నేను ఏమని అడుగుతానంటే, అమ్మ నేను పాస్టర్ గారిని టూలెట్ బోర్డు చూశాను, మీ ఇల్లు ఇస్తే మీ ఇంట్లో ఉంటూ మీ ఇంట్లోనే చర్చ్ పెట్టుకుంటాను అని అడుగుతాను. ఆమె ఇస్తే ఉందాం, లేదా ఎవ్వరికీ తెలియని చోటుకి మనం వెళ్ళిపోదాం రా అన్నాను. ఓకేనండి అని చెప్పి తను కూడా ఓకే చేసింది. సో ఫోన్ చేసి, హలో అమ్మ, టూలెట్ బోర్డు చూశాను, నేను పాస్టర్ గారిని, మీ ఇల్లు అద్దెకిస్తే కనుక అక్కడే నేను ఉంటూ చర్చ్ పెట్టుకుంటానమ్మా అన్నాను. అంటే మేము ముస్లిమ్స్ అండి, మీకు ఎలా ఇస్తామండి అనింది. అయిపోయిందిరా బాబు అని అనుకుంటే, అయినా చూస్తూ ఉండండి ఇప్పుడే వస్తాను అనింది. సరే అని చెప్పి పైకి వెళ్ళి నేను నా భార్య ఇల్లంతా చూస్తూ ఉన్నాం. చిన్న అగ్గిపెట్టిలా ముద్దుగా ఉంది, చిన్న ఇల్లు ఇస్తే బాగున్ను, మనం చక్కగా ఇక్కడ అందరూ ఇరికించిన బెడ్రూమ్స్లో, హాల్లో, అన్ని చోట్ల ఇరికించిన ఒక 17 మంది వరకు పడతారు, మనం ఇంట్లో ఉండొచ్చు అని చెప్పి అనుకుంటూ ఒక కబోర్డ్ ఇలా ఓపెన్ చేశాను. ఆ కబోర్డ్ ఓపెన్ చేస్తే అక్కడ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గ్రేట్ ఎవాంజలిస్ట్ డాక్టర్ రైన్హార్డ్ బొంకే పుస్తకాలు అందులో ఉన్నాయి. ఏంటి ఇంత గొప్ప దైవజన పుస్తకాలు ఇక్కడున్నాయి అని చెప్పంటే వెనక నుంచి ఆమె వచ్చింది, వందనాలు పాస్టర్ గారు అనింది.
అమ్మ మీరు ముస్లిం అన్నారు, ఈ వందనాలు ఏంటి, ఈ దైవజన పుస్తకాలు ఏంటి అంటే, నేను నిజంగానే ముస్లింనే. కానీ 23 సంవత్సరాల క్రితం నాకు బిడ్డ కావాలి అని చెప్పి నేను ప్రార్థన కోసం యేసుక్రీస్తు ప్రభువుని అడిగితే దేవుడు నాకు ఒక మగబిడ్డనిచ్చాడు. 23 సంవత్సరాల క్రితమే నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. మా ఇంట్లో చర్చ్ పెట్టుకుంటానంటే ఎందుకు వద్దంటానయ్యా, చక్కగా పెట్టుకోండి అని చెప్పాను. ఆ విధంగా శామ్యూల్ కర్మోజీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ మిరాకల్ సెంటర్ కేవలం 17 మందితో, నా కూతురు శ్రేష్ఠ మంత్స్ బేబీతో కలిపి 17 మందితో వైజాగ్లో మిరాకల్ సెంటర్ ప్రారంభించబడింది. దేవుడు ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. ఫస్ట్ ఎయిర్ కండిషన్ చర్చ్ వైజాగ్లో పెట్టడానికి దేవుడు నాకు కృపను అనుగ్రహించాడు. నా చిన్నప్పుడు ఏ అరుగుల మీద అయితే నేను పడుకున్నానో అదే రోడ్లో ఫస్ట్ ఏసీ చర్చ్ పెట్టడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. ఆ రోడ్లోనే సీఎం అయినా, పిఎం అయినా, క్రికెట్ ప్లేయర్స్ అయినా మిరాకల్ సెంటర్ ముందు నుంచి వెళ్తారు. దేవుడు ఇంకొక ద్వారం తెరిచాడు. ఆ వెనకతలో ఇంకొక మిరాకల్ సెంటర్ పెట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. తర్వాత ఇంకొకటి పెట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. అలా దేవుడు పరిచర్యను విస్తరింప చేయడం మొదలు పెట్టాడు. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చడం మొదలు పెట్టాడు. అంతర్జాతీయంగా వాడుకోవడం మొదలు పెట్టాడు. అలా వాడుకుంటే ఈ రోజున వైజాగ్లోనే అతి పెద్ద సంఘం ఏంటో తెలుసా? మిరాకల్ సెంటర్. 7,000 మంది సభ్యులతో ఈ రోజున దేవుడు అతి పెద్ద సంఘానికి నన్ను కాపరిగా వైజాగ్లో నిలబెట్టాడు. బిగ్గరగా చప్పట్లు కూడా దేవుని నామమును మహిమపరుస్తామా? హల్లెలూయా. ఈ రోజున 7,000 మంది సభ్యులుగా దేవుడు నాకు సంఘాన్ని ఇచ్చాడు, నన్ను నమ్మి. 17 మందితో స్టార్ట్ చేసాము 2003వ సంవత్సరంలో. కానీ ఈ రోజుకి వచ్చేటప్పటికి 7,000 మంది, అతి పెద్ద సంఘం. ఈ రోజున వైజాగ్ దగ్గరలో 10,000 మంది ఒకే ఆరాధనలో కూర్చొని ఆరాధించే ఎయిర్ కండిషన్డ్ అల్ట్రా మోడర్న్ చర్చ్ అక్కడ ఇప్పుడు నిర్మాణం జరుగుతూ ఉంది. అంతేకాదు 146 దేశాలకి పరోక్షంగా, 22 దేశాలకి ప్రత్యక్షంగా నేను వెళ్ళి సువార్తను ప్రకటించే, వాక్యం ప్రకటించే భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. తెలుగులో, ఇంగ్లీష్లో అనేకమైన పుస్తకాలు రాయడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. కన్నీరేలమ్మా, కరుణించి యేసు నిన్ను విడువబోడమ్మా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా లాంటి 80 పాటలు నేను రాయడానికి దేవుడు నాకు కృపను అనుగ్రహించాడు. ప్రపంచం అంతా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని ఈ రోజున వాడుకుంటూ దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. ఆయనకి మహిమ కలుగును గాక. బిగ్గరగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. yes. సో ఈరోజు నేను చెప్తుంది ప్రాక్టికల్గా మీకు నా అనుభవాన్ని పంచుకుంటున్నాను. ఓర్చుకుంటే ఏం జరుగుతుంది అంటే, దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడుతుంది. దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడుతుంది. అందుకే అబ్రహాముని గురించి ఏముందో తెలుసా? అతడు ఆ మాట నమ్మి ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందెను. ఎందుకు ఈ రోజున మన గెలుపు కావాలి అంటే, మనము గెలవాలంటే మనకు ఓర్పు అవసరం తెలుసా? ఎందుకోసమే? దేవుడు నీకు ఇచ్చినటువంటి అత్యున్నతమైన వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే ఓర్పు అవసరమని దేవుని వాక్యం చెప్తాం. అందుకే అనేక మంది జీవితాల్లో ఈ రోజుల్లో వాగ్దానము నెరవేర్చబడలేని పరిస్థితులు ఉండడానికి గల కారణం ఏంటంటే, ఓర్పు అనేది అనేక మంది జీవితంలో లేకపోవడం అనేది మనం చూస్తున్నాం. సో ఓర్చుకుంటే దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు.